మహాకవయిత్రి, మహాసాధ్వీమణి మొల్లమాంబ 586వ జయంతి. ఈ భూమి మీద కొన్ని వేల కోట్ల మంది పుడుతుంటారు, గిరుతుంటారు. కానీ వాళ్ళల్లో అతి కొద్ది మంది మాత్రమే ఈ భూమి మీద తమ శాశ్వత ముద్ర అంటూ వేస్తారు. వారే చరితార్థులు, చరిత్రకారులు, కారణజన్ములు. అటువంటి అతి కొద్ది మంది కోవకు చెందిన చరిత్రకారిణి, చరితార్థురాలు, కారణజన్మురాలు స్వర్గీయ మొల్లమాంబ. స్వర్గీయ మొల్లమాంబ తెలుగు సాహితీ పూదోటలో విరిసిన మల్లెపూ. రామాయణ మహాకావ్యం ఒక ఆదర్శ మానవుడు ఎలా ఉండాలో ప్రపంచానికి చాటి చెప్పింది. వాల్మీకి మహర్షి, ఆదికవి వాల్మీకి మహర్షి సంస్కృతంలో 24,000 శ్లోకాలతో రామాయణ మహాకావ్యాన్ని అందించి ఒక ఆదర్శ మానవుడు ఎలా ఉండాలో చూపించాడు. అటువంటి మహాకావ్యాన్ని మొల్లమాంబ కేవలం 871 పద్య గద్యాలతో, అలతి అతలతి పదాలతో, తేట తెలుగు పదాలతో, కడప మాండలిక పదాలతో రచించి తెలుగు జాతికి అంకితం చేసినటువంటి కారణజన్మురాలు. స్త్రీ విద్య నిషిద్ధం అనబడే ఆ రోజుల్లోనే రామాయణ మహాకావ్యాన్ని రచించి ప్రపంచానికి అందించి స్త్రీ జాతికి వన్నె తెచ్చినటువంటి మహిళామణి ఆవిడ. శూద్రులకు విద్య నిషిద్ధం అనే రోజుల్లోనే ఒక శూద్ర కుల సంజాతగా, శాలివాహన కుల సంజాతగా, కుమ్మరి కుల సంజాతగా రామాయణ మహాకావ్యాన్ని రచించి ప్రపంచానికి అందించిన మహిళామణి ఆవిడ. ఏ గురువు దగ్గరికి పోలేదు, ఏ పాఠశాలకు పోలేదు. కానీ శ్రీకంఠ మల్లేశ్వరుని కృపతో వాల్మీకి మహర్షి సంస్కృత రచించినటువంటి సంస్కృత రామాయణ కావ్యాన్ని ఆంధ్రీకరించి తెలుగు జాతికి అంకితం చేసినటువంటి గొప్ప మనిషి ఆవిడ. శివకేశవులకు తీవ్రమైనటువంటి విభేదాలున్న ఆ రోజుల్లోనే శివకేశవులు వేరు కాదు, శివకేశవులు ఇద్దరు ఒకటే అని ప్రపంచానికి చాటి చెప్పింది. అటువంటి మొల్లమాంబ కడప జిల్లా బద్వేలు నియోజకవర్గం గోపవరం మండలం పెద్ద గోపవరంలో ఉన్నటువంటి కేశనశెట్టి అనే ఒక శాలివాహనుని కూతురిగా జన్మించడం గర్వకారణం. మొల్ల రామాయణం ఇది ఒక సుందర ప్రబంధ సంగీత సప్తస్వరాల సమ్మేళనం. తెలుగువారికి వీరుల విద్దైన ఒక విశిష్ట కావ్యం, సరళత్వానికి, లాలిత్యానికి ప్రతీక. అటువంటి మొల్లమాంబ జయంతిని రాష్ట్ర పండుగగా అధికారపూర్వకంగా కూటమి ప్రభుత్వం నిర్ణయించడం చాలా అభినందనీయం. ఒక్క మాటలో చెప్పాలంటే స్వర్గీయ మొల్లమాంబ జీవితం ప్రతి ఒక్కరికి, ప్రత్యేకించి ప్రతి తెలుగువారికి, మరీ ప్రత్యేకించి ప్రతి మహిళకు ఆదర్శం, అనుసరణీయం, స్ఫూర్తిదాయకం, మార్గదర్శకం.